నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఐ థాట్ యు వర్ రియలీ స్వీట్ సింపుల్ ఇన్నసెంట్ ఫెలో. మరి నేను దానికి భయపడాలి? నీకు నిజం చెప్పనా? ఐ లైక్ యూ. కానీ నేను మిమ్మల్ని లైక్ చేయట్లేదండి. మరి లవ్ చేస్తున్నానండి. నిజమండి. నేను ఇంతవరకు ఈ ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడలేదు. మాక్సిమం వాళ్ళ పాదాలే చూశాను. అలాంటిది మీతో కారులో జర్నీ చేయటం, నా పక్కన మీరు, మీ పక్కన నేను. అదేంటో బుక్స్ లో నవల్స్ లో రాస్తారు కదా, మనసులో తెలియని అలజడి. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్. కానీ ఎక్స్ప్రెషన్ కో పేరుంటే అది లవ్వే. అందుకని ఇంత సడన్ గా ఐ లవ్ యూ అంటే ఎలా? ఓకేనండి, 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత వచ్చి చెప్తే ఏమంటారు? ఐఎమ్ సారీ, యూర్ టూ లేట్ అంటారు. అదేంటోనండి, చిన్నప్పటి నుంచి నేను అంతే. లోపల పెట్టుకుని బయట ఇంకోలా మాట్లాడాను. నా వల్ల కాదు. అందుకే నా లవ్ మీకు ఇమీడియట్ గా ఎక్స్ప్రెస్ చేశాను. అందుకని మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. టేక్ యూర్ ఓన్ టైం. మీరు బాగా ఆలోచించుకుని రేపు ఉదయం కల్లా చెప్తే చాలు. కనీసం సాయంత్రం 5 చెప్తే చాలు. ఏమంటారు? ఆలోచిస్తాను. బీ పాజిటివ్. ట్రై చేస్తాను. థ్యాంక్స్. మీరు బాగా అలసిపోయినట్టున్నారు. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. యా. మానవుడు ఎంత అలవోకగా అబద్ధములు ఆడుచున్నాడు. ఇది ఏమి అవతారం లక్ష్మి? వరాహ అవతారం స్వామి. లక్ష్మి, నువ్వు నన్ను తిడుతున్నావో లేక వాణ్ణి పొగుడుతున్నావో ఊహ కందడం లేదు సుమా. మీరు ఎత్తిన వరాహ అవతారము లోక కళ్యాణము కొరకు, అతను ఎత్తిన వరాహ అవతారము అతని కళ్యాణం కొరకు. లెస్స పలికితివి లక్ష్మి. బెంగళూరులో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ కేసుని సిబిఐ బలవిందర్ చెడ్డా గారికి అప్పగించారు. మరి ఇప్పుడు బలవిందర్ చెడ్డా గారితో ఒక లైవ్ ఇంటర్వ్యూ చూద్దామా? వంకాయ కోసి ఘాటుఘాటు మస్త్. హాయ్, కాల్ యు లేటర్. దిస్ ఇస్ నాగశ్రీ ఫ్రమ్ జెమినీ సార్. ఓ, మీ ప్రోగ్రాములు బాగుంటాయి, 1-2 సీరియల్స్ తప్ప. అయినా ఓకే. బలవిందర్ చెడ్డా గారు, ఆ చెడ్డ పేరు నాదే. గతంలో మీరు ఎన్నో కేసుల్లో సక్సెస్ సాధించారు. అలాగే ఈ టెర్రరిస్టులని త్వరలో పట్టుకుంటారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్స్. మీ హెయిర్ సూపర్ గా ఉంది. ఏ షాంపూ వాడతారు? నేను కుంకుడికాయ రసం వాడతాను సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మిమ్మల్ని కాపీ కార్డ్స్. ఓకే సార్. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? సండే ఢిల్లీలో ఫ్యాషన్ షో ఉంది, దానికి చీఫ్ గెస్ట్ గా వెళ్తాం. అది కాదు, టెర్రరిస్టులను పట్టుకునే విషయంలో మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? పట్టుకోవడమే. అంటే ఎప్పుడు? దొరికినప్పుడు. అంటే ఢిల్లీలో ఫంక్షన్ చీఫ్ గెస్ట్ వెళ్లే ముందు హైదరాబాద్ లో టెర్రరిస్టులు పట్టుకోవడం. హైదరాబాద్ లో టెర్రరిస్టులు ఉన్నారా సార్? వస్తున్నారా? అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? SMS పంపించారు. SMS? అదే పాప, సీక్రెట్ మెసేజ్ సర్వీస్. వాళ్ళ స్కామ్లు వాళ్ళకున్నట్టు మన స్కీములు మనకు ఉంటాయి. వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్ లో బ్లాస్ట్. ఈ కేసు విషయంలో మీరెవరినైనా అనుమానిస్తున్నారా? అనుమానం ఏం లేదు. ఇందులో ఇన్వాల్వ్ అయింది అబ్బు గులాం, తన గర్ల్ ఫ్రెండ్ మోనికా జోడి. అబ్బు గులాం విజయవాడ పరిసరాలకు వచ్చేశాడు. మోనికా బెంగళూరులో ఎస్కేప్ అయి ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయింది. మై డియర్ స్వీట్ మోనికా, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. మీరిప్పుడు చూడబోయేది సిబిఐ అనుమానిస్తున్న మోనికా జోడి ఫైల్ ఫోటో. రకరకాల పేర్లతో, రకరకాల వేషాలతో ఎన్నో కిరాతకాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఈ నలరూప రాక్షసే మోనికా. ఇంతకంటే చిన్న మిడ్డీస్ అమ్మా నేను చెప్పింది. కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయండి. సో క్లీన్. యా, ప్రియా, ప్రియా, నీకేం కాలేదుగా? థ్యాంక్ గాడ్. ఏదో బాంబు పేలినట్టు సౌండ్ వచ్చింది. బాంబు కాదు సార్, టీవీ. నువ్వు తలుపు కొట్టకుండా లోపలికి ఎందుకు వచ్చావు? ఓ, మే ఐ కమ్ ఇన్ సార్? తలుపు కొట్టినందుకే మీకు ఎంత కోపం వస్తే టీవీ పగలగొట్టినందుకు మాకెంత కోపం రావాలి సార్? సారీ, స్లిప్ అయింది. ఎక్స్క్యూజ్ మీ సార్, టీవీ ఇక్కడ ఉంది మేడం, మీరు ఇక్కడ ఉన్నారు మేడం, కిటికీ అక్కడ ఉంది మేడం, స్లిప్ ఎలా అవుతుంది మేడం? చెప్పానుగా స్లిప్ అయిందని. అంటే టీవీ ఇక్కడ ఉంది, మీరు ఇక్కడ ఉన్నారు, కిటికీ అక్కడ ఉంది, స్లిప్ ఎలా అవుతుందండి? ఆవిడ చెయ్య అవుతుంది. చెయ్యి ఆవిడదే సార్, కానీ టీవీ మాది సార్. ఎంత? మొత్తం అమౌంట్ చెప్పు, డబుల్ ద అమౌంట్ పే చేస్తా. మీరు డబల్ అమౌంట్ పే చేస్తానంటే ఫ్రిడ్జ్ కూడా స్లిప్ అయ్యేలా చూడండి సార్. ఎనీవే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. గుడ్ నైట్ మేడం, హ్యావ్ ఎ నైస్ డే సార్, స్వీట్ డ్రీమ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. ఫ్రిడ్జ్ ఇక్కడే ఉంది మేడం. ఇది
ఖచ్చితంగా బాంబు చూడండి. బాంబ్ కాదు, నా సెల్ రింగ్ టోన్. రిలాక్స్. నైస్ టేస్ట్. హలో. మోనికా, టీవీలో నీ ఫోటో వచ్చింది. జర సంబాల్కి రఖనా. కేస్ బలవిందర్ చడ్డాకి అప్పగించారు. వాడు పెద్ద ఖతర్నాక్. డోంట్ వరీ. మోనికా, నీ కెపాసిటీ మీద నాకు నమ్మకం ఉంది. రేపు సాయంత్రం 5 గంటల లోపల హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్టింగ్ జరగాలి. దానికి మంచి హ్యూమన్ బాంబుని రెడీ చేసుకో. మనకు కావాల్సిన హ్యూమన్ బాంబ్ ఇక్కడే ఉంది. గోపి, తీసుకో. ఏంటిది? నీకు ప్రెజెంటేషన్. బెల్ట్ బాంబులా ఉంది. బెల్ట్ బాంబు లా కాదు, బెల్ట్ బాంబే. చిలిపి. ఏంటనేది? నువ్వు మందు పడుతున్నావా? అదే రేపు చెల్లెలు పెళ్ళన్న ఆనందంలో. అయితే మాత్రం ఈ విషయం వదిన తెలిస్తే ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? రోజు సోడా కల్పించేది నేనే కదా. వదిన, ఇది చాలా దారుణం. మా ఆవిడ నాకు ఏ రోజు ఈ పని చేసి పెట్టలేదు తెలుసా? ఏంటి జానక్షానా? నన్ను అడిగితే స్కాచ్ ఇచ్చేవాడు కదా. మరి ఇదే టూ మచ్ అంటే. నేను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నప్పుడు మందు కొడతావా అని కాచి వడపోసారు. కొడతావో లేదో తెలుసుకుంటే కంపెనీ వచ్చేలేదో తెలుస్తుందని. అన్నయ్య, గోపికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోవట్లేదు. ఈసారి అతను ఫోన్ చేస్తే నువ్వు తీయకు, అప్పుడు తనకు బుద్ధి వస్తుంది. ఎందుకు మా కంగారు పడతావు? డ్రైవింగ్ లో ఉండుండొచ్చు, అందుకే ఫోన్ ఎత్తకపోయి ఉండొచ్చు. లైట్ గా తీసుకోమ్మా. గోపి విషయంలో ఏది లైట్ గా తీసుకోలేకపోతున్నానన్నయ్య. ఏం కాదులేమ్మా, నీ పెళ్లి గ్రాండ్ గా జరుగుతుంది, సరేనా? ప్రియనా ప్రాణం, ప్రియనా జీవితం, ప్రియనా సర్వస్వం. గోపి, ప్రియనా పెళ్లి చేసుకుంటా. గోపి. డ్రీమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇది కాఫీనా టీనా? నేను చెప్తా. మీలాంటి అందమైన అమ్మాయిలు టీయే తాగుతారు. నేను కాఫీయే తాగుతా. ఓ, యాక్చువల్ గా ఈ రోజులో టీ ఎవరు తాగుతారండి దరిద్రంగా? మా అమ్మ తాగుతుంది. ఇంత అద్భుతమైన కాఫీ ఇచ్చిన చేతుల్ని ముద్దు పెట్టుకోవచ్చా? బాయ్ ని పిలుస్తాను, అతని చేతిని ముద్దు పెట్టుకో. తెచ్చింది ఎవరైనా, ఇచ్చింది మీరేగా. కమ్ ఆన్ గోపి, వి గెటింగ్ వెరీ లేట్. కమ్, లెట్స్ గో. ఇంత స్వీట్ కాఫీ ఇచ్చారు, అలాగే ఆ స్వీట్ న్యూస్ కూడా చెప్పండి. ఏ విషయం? అదేనండి, నిన్న మీరు బెంగళూరులో చేసిన బాంబ్ బ్లాస్ట్ గురించి. లేకపోతే ఏంటండి, మన ఇద్దరు లవ్ మ్యాటర్. ఐ లవ్ యూ. గోపి, యు రియల్లీ గ్రేట్ రా. టైం అవుతోంది, రెడీ అవ్వమ్మా. కళ్ళు చూడు ఎంత నీరసంగా ఉన్నాయో. రాత్రి సరిగ్గా నిద్రపోమ్మా. ఉదయానికి గ్లామర్ గా కనిపిస్తావని చెప్పానా? ఏంటో భయంగా ఉంది వదినా. మంచి పిల్లకి అంతా మంచి జరుగుతుంది. పెళ్లి కూతుర్ని చేయాలి. పదమ్మా, రా. హాయ్ డాడ్. ఎక్కడున్నావురా? ఎన్ని వందల సార్లు ఫోన్ చేయాలా నీకు? డాడీ, నిజంగా నేను మీ కొడుకునా? ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పరా. సాయంత్రం పెళ్లి పెట్టుకుని ఏమిటా మాకు నరకం? నేను మీ కొడుకునేనా? ఒక్క నిమిషం, వీడు మన కొడుకేనా అని అడుగుతున్నాడు. కాకుంటే పీడ విరగడయ్యేది. ఇప్పుడు చెప్పు, ఎక్కడ తెచ్చావు? నేను మీ కొడుకునే అయితే 7వ తరగతిలో నన్ను లయలా స్కూల్ నుంచి సెంట్ మేరీ స్కూల్ కి ఎందుకు షిఫ్ట్ చేసావు? నీ ఫ్యూచర్ బాగుండాలని. గుడ్. ఇంటర్ లో సిఈసి నుంచి ఎంపీసీకి ఎందుకు షిఫ్ట్ చేసావు? నీ ఫ్యూచర్ బాగుండాలనే. ఫ్యూచర్ బాగుండాలంటే షిఫ్ట్ అవటంలో తప్పలేదు కదా. విషయం చెప్పు. అందుకే నా ఫ్యూచర్ మరింత బాగుండాలని లక్ష్మి నుంచి ప్రియాకి షిఫ్ట్ అవుతున్నా. ఏంట్రా దరిద్రుడా, ఏం మాట్లాడుతున్నావు? నేను పెళ్లికి రావట్లేదు, ఈ విషయం నువ్వే లక్ష్మికి చెప్పు. కావాలంటే అమ్మాయికి నువ్వే దగ్గరుండి మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యి. ఒరే తప్పురా. ఐఎమ్ సారీ, ప్రస్తుతానికి ఫోన్ గోపికి ప్రియతో పెళ్లేంత వరకు పనిచేయదు. అహం వహం భక్తహం. దేవుణ్ణి దోషణము చేయకూడదు కానీ భూభారం కన్నా నీ భారం శిరోభారంగా ఉన్నది కదరా. అయిపోయిందండి. బాంబు పీల్చడే. లక్ష్మి మన కోడలు కాదండి, మన కూతురు.
ఎక్స్క్యూజ్ మీ మేడం, జస్ట్ ఎ మినిట్. భారీ పేలుళ్లతో బెంబేలెత్తిన బెంగుళూరు, వాళ్ళు మొత్తం 14 మంది, వారిలో ఓ అమ్మాయి కూడా. Yes, it's me only. Photo is nice, na? Huh? Okay, Karunanidhi. Your Srinidhi is excellent. We'll definitely visit again. See you. హలో, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. గన్ షూట్ చేసావా? కనీసం ముట్టుకోలేదండి. ముట్టుకోలేదా? కీప్ ఇట్.